సంఘమంతా నిలబడినట్లయితే నేటి ఆరాధనలో ప్రారంభించుకుందాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహించి మన రక్షణను తోడబట్టి సంతోషగానం చేయి. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చును, కీర్తనలు పాడవచ్చు, ఆయన పేరట సంతోషగానం చేయడం. ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, ఘనత మహిమ స్తుతులు స్తోత్రములు నీకే చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ వారముందు నీ సన్నిధిలో ఆరాధించినప్పుడైనా మేమందరం కూడి ఉన్నాం. నేటి పరిశుద్ధ ఆరాధనంతటి యందు మీరే ఉండి మమ్మల్ని నడిపించమని పాటల ద్వారా, స్తుతుల ద్వారా, వాక్య ధ్యానం ద్వారా మీరే మహిమ పొందమని వేడుకొంచున్నాం. ఈ దినము ఆరాధనలో వచ్చిన మీ బిడ్డలందరూ బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకా రావాల్సిన వారు త్వరపడి వచ్చినట్లుగా నడిపించండి. పాటల ద్వారా, కీర్తనల ద్వారా నీకే మహిమ కలిగినట్లుగా జరిగించమని వేడుకొంచున్నాం. ఎవరైతే అనారోగ్యము, బలహీనం కలిగి ఉన్నారో, నీ సన్నిధికి వచ్చి ఉన్నారో వారందరికీ స్వస్థత ఇచ్చేది. ప్రభు, అనేక సమస్యలతో బాధపడుతున్న వారు నీ సన్నిధికి వచ్చిన వారికి సమస్యల నుండి పరిష్కరించండి. నీ సన్నిధిలో ఉత్సాహగానం చేయొచ్చు, సంతోషగానం చేయొచ్చు, ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించేవారుగా ఉండినట్లుగా మమ్మల్ని నడిపించమని, మీ యొక్క ఆత్మతో మమ్మల్ని అందరూ నింపి అభిషేకించి బలపరచమని, ఇతర వాక్య ధ్యానంలో ప్రభు మీరు నడిపించండి. మాతో మాట్లాడమని వేడుకొంచున్నాం. ఇదేనా ఆరాధన అంతటినీ మీకు అప్పగిస్తున్నాను. మర్యాదగా క్రమంగా జరిగించమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాటల పుస్తకం నుండి 26వ సంఖ్య పాట మనందరం కలిసి పాడుకుందాం. రండి, ఉత్సాహించి పాడుకును అనే కీర్తన పాడుతూ ప్రభుత్వం కనిపిస్తాం. రండి, ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము ప్రభువే. రండి, ఉత్సాహించి
పద్ధతి రీతిగా పఠించుటకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తన 51 మొదటి నుండి చివరి వరకు మనందరం చదువుకుందాం. గుజ్జర్ల శ్యామరావు గారు వారు నడిపించవలసిందిగా కోరుచున్నాం. సంఘం అంతా నిలబడవలసిందిగా కోరుచున్నాం. ఈ మొదటి ఆదివారం ఏర్పరిచిన వేదవాక్యము పాత నిబంధన గ్రంథం నుండి ఉత్తర రచతల భాగంగా కీర్తనల గ్రంథము 81వ సంకీర్తన ఉత్తర రచతల భాగంగా చదువుకుందాము. వచ్చిన నేను వచ్చిన మీరు చివరి వచ్చినందరూ కలిసి చదువుకుందాము. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయి. అమావాస్య నాడు కుమ్మూదుడి, మనము పండుగ ఆచరించు దినములు పున్నమ నాడు కుమ్మూదుడి. ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యంగా దానిని నియమించెను. అక్కడ నేను ఎరుగని భాష వీటిని. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను విడిపించితిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చితిని, మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించితిని. అన్యుల దేవతలలో ఒకటి నీలో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన యెడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన యెడల ఎంత మేలు. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతం కారును, చివరి రోజున కలుసుదురు. అతి శ్రేష్టమైన గోధుమను గ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. దేవుడి నా పరిశుద్ధ వాక్యం మనల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాం. ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాటలు వస్తుందండి. 1వ సంకీర్తన పాట అన్ని కాలంలో ఉన్నాయి అనే పాట పాడుతూ ప్రభు నామమును కీర్తిస్తాం. అన్ని కాలముల నున్నాయే యెహోవాని నిన్నాకాలం వాయో కన్నా తండ్రి వన్నే కేకినా
సమయంలో పాపపు ఒప్పుకోలు ప్రార్థన ఈ సమయంలో అందరూ నిలబడవలసిందిగా కూర్చున్నారు. అంతా నిలబడి ప్రార్థన చేస్తున్నాం. పురుషుల్లోంచి ఒకరు, స్త్రీలోంచి ఒకరు ప్రార్థన చేయవలసిందిగా కూర్చున్నారు. ప్రార్థన చేస్తున్నాం. సకల ఆశీర్వాదాలు కాకపోతే మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ కృప చేత మమ్మల్ని బలపరిచి ఈ దినం సజీవులుగా వచ్చి నీ సన్నిధికి తీసుకొని వచ్చి నిలబెట్టిన విధానం
బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ దినమందు నీ సన్నిధిలో మరొకసారి మేమందరము మా యొక్క మనసును నీ వైపు తిప్పుతూ నీ సన్నిధిలో మరొకసారి మమ్మల్ని మేము నీకు అప్పగిస్తున్నాం. ఇంతవరకు మా జీవితాల్లో నీకు చేసిన మేలైన విషయంలో మరొకసారి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము చేసిన అపరాధములను, మేము చేసిన ప్రతి తప్పిదములను క్షమించమని, నీకు ఆయాసకరముగా, నీకు వ్యతిరేకంగా మా చూపు ద్వారా, మా మాట ద్వారా, మా క్రియల ద్వారా, మా చేతుల ద్వారానైనా మేము ఏదైనా సరే ఏ పొరపాటు చేసినా, ఏ తప్పు చేసినా నీ ఎదుట, మా ఎదుట ఉన్నవి సమస్తం నీకు తెలిసే ఉన్నవి పొరపాటు. మా అంతరంగమును పరిశోధించి దేవా, మరొకసారి మా అపరాధముల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నువ్వు మా జీవితాల్లోనైనా మేము చేసిన ప్రతి దోషం నుంచి పరిహరించి మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని బాగుగా కడిగి శుద్ధీకరించి మీ బిడ్డలుగా చేసుకోమని వేడుకొంచున్నాను. నీ సన్నిధిలో ప్రభా పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉంటారు. నేను ఆరాధించి అర్హులుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేసి వేడుకొంచున్నాను. సంఘముగా కూడిన మీ బిడ్డలందరూ నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా మొరాలకించినైనా మరొకసారి మా జీవితంలోనైనా అనేక మేలు చేసి నీ ఆశీర్వాదాన్ని నింపమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్య భాగం చదువుకుందాం. మొదటి భాగం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాలు రవికిరణ్ గారు వచ్చి చదివించవలసిందిగా కోరుచున్నాను. వారి తర్వాత క్రొత్త నిబంధన భాగం నుండి 2వ భాగంగా లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి 20 వరకు ఉచ్చర్లపూడి ఆనందరావు గారు చదవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 11 వరకు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరింటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేయను. నేను కుమ్మరింటికి వెళ్ళగా వాడు తన సారి మీద పనిచేయుచున్నాడు. కుమ్మరి జిగటమట్టితో చేయుచున్న కొండ వాడి చేతిలో పెట్టుకోగా ఆ జిగటమన్ను మళ్ళా తీసుకుని కుమ్మరి తనకు ఎత్తుమైనట్టుగా దాడితో మరియకుండా చేసింది. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నాకు సెలవించింది, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్ళగితుననియు విరగొట్టుననియు నశింపజేయననియు ఏదో యొక్క జనం గురించి కానీ రాజ్యం గురించి కానీ నేను చెప్పేగా, ఏ జనం గురించి నేను చెప్పినో ఆ జనము చెడుతనం చేయడం మానేలా నేను వారికి చేయనిర్దేశించిన క్రియల గురించి సంతాపపడను. మరియు కట్టెననియు నాటననియు ఒక జనముల గురించి కానీ రాజ్యముల గురించి కానీ నేను చెప్పేగా, ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసినట్టుగా దానికి చేయదలసిన మేలు గురించి నేను సంతాపపడను. కాబట్టి నీవు వెళ్ళి యూదా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లను యెహోవా సెలవించిన మాట ఏమనగా, మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను.
మీకు విరోధంగా ఒక యోచన చేయించున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గంలో నుంచి మీ మార్గంలో మీ క్రియలను చక్కపరచుకోండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుండి 20 వచనం వరకు వార్త భాగం చదువుతాం. కొంచెంపూడి ఆనందం. కొత్త నిబంధన పాఠ్యభాగంగా లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి 20వ వచనం వరకు ధ్యానం చేస్తాం. మరియు ఆయన ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశంలో గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకరి చెంత చేరాడు. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వారిని పంపాడు. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడాడు. కానీ ఎవడో వాడికి ఏమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసింది. ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాడు. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపై పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకును విరోధంగా నీ ఎదుటను పాపము చేసింది. ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్నకు యోగ్యుడను కానని. దేవుడి పరిశుద్ధ వాక్యం మనం ఆశీర్వదించుగాక. ఆమేన్.
సమయంలో ప్రత్యేకమైనటువంటి పాట మనీషా మంజుల గారు వచ్చి పాటలు వస్తుందిగా కోరుతున్నాను. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా
Praise the Lord. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులను అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులను అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. ఎవరికి కోసం వచ్చాడయ్యా. Yeah.
తోటపల్లి ఎలీషా గారు వచ్చి ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను. అలాగే ఇస్రాయేల్ నుండి తోటపల్లి ఈశా ప్రసాద్ గారు వారు వచ్చి ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మా ప్రియ పరలోక తండ్రి, మా నాయన, ఈ నెల మొదటి ఆదివారం నీ సన్నిధిలో వచ్చి నిన్ను అడుగుతున్నాము తండ్రి. నీవు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మా పేరెంట్స్ మీకు వెళ్ళైన వందనములు, స్తుతులు, స్తోత్రము నాయన. సంఘాన్ని దీవించి కాపాడు. వచ్చుతున్న బిడ్డలు త్వరగా వచ్చినట్టు సిద్ధపరచుము, సహాయం చేయండి తండ్రి. సంఘ పెద్దలను ఆశీర్వదించి కాపాడు. వారి సంఘం ఏ విధంగా నడిపించాలో వారికి నేర్పించుము, సహాయం చేయండి. వృద్ధులైన వారిని ఆశీర్వదించి వారి తగిన ఆరోగ్యాన్ని ప్రసాదించి సహాయం చేయండి. ఈ కృపాని కాపుదల నీ నీడలో భద్రపరచు. సంఘానికి మంచి సలహాలకు బిడ్డలుగా వారిని క్రమపరచుము, సహాయం చేయండి. సంఘం పైన జీవులు కుమ్మరిని చూపించున్నాయి. సేవ సమాజాన్ని ఆశ్రయించి కాపాడు ఆయన. వారు ఈ సన్నిధికి వచ్చి నీ వాక్యం ప్రకటించడానికి నీ సన్నిధికి వచ్చి నీ కొరకై పాట పాడుతుండగా వారిని క్రమపరచు. వారిని ఆశ్రయించి కాపాడు, భద్రపరచు. వాయిద్యులు వాయించి బిడ్డను ఆశ్రయించి ఈ సమయంలో ఏ విధంగా వాయించే వల్ల వారికి నేర్పించము, సహాయం చేయండి. ఎప్పుడు చూపించమని ఆయన చిన్న బిడ్డలను ఆశ్రయించి కాపాడు, భద్రపరచు. ఈ సన్నిధిని క్రమపరచము, సహాయం చేయించండి. ఆదివారం అడుగు జీవించి కాపాడు, క్రమపరచు. సంఘంలో వారు వచ్చి పౌరులుగా సిద్ధపరచము, సహాయం చేయండి. టీచర్లు ఆశ్రయించి కాపాడుతుంది. ఏ బిడ్డకు ఏ సమయంలో ఏ వాక్యం ప్రకటించాలో వారి నేర్పించమని ఆయన. ఎవరి బిడ్డలను ఆశ్రయించి కాపాడు. ఎవరి ప్రార్థన భయంకరమైన తండ్రి, ఎవరి కాలం దందులు చేస్తూ బిడ్డలు ప్రియాన్ని గమనించడానికి వారి చుట్టూ ఆవరించిన చీకటి శక్తికి దూరపరచు. బిడ్డలకి ఈ సహాయం అందించి ముందు సాగించుకుంటాను. చూపించుకుని ఆయన సంఘంలో ప్రతి బిడ్డను దీవించి నీ సన్నిధిలో ఉంటే వారు స్థిరపరచు, సిద్ధపరచు, సహాయం చేయించండి. చూపించుకుని ఆయన వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు యోగ్యకరమైన సంబంధములు అనుగ్రహించి సహాయం చేయండి. సంతానం లేని వారి సంతానాన్ని దయచేయించండి. చూపించుకుని ఆయన నీ సన్నిధిలో భద్రపరచు. ఈ దాసుడు అందించిన వాక్యాన్ని మేము మన్నం చేసుకున్నాను. మా హృదయాన్ని, మా ఆత్మను శుద్ధపరచు. ఆత్మీయాహార సంతృప్తులు తిరిగి వెళ్ళటం నోటి నుండి వాక్యం వెలువరింపజేసి నీ సన్నిధిలో నిలుపు. నీ సహాయం చేయి. వినగల చెవులను, గ్రహించగల హృదయములు, అనుసరించగల మనసును మా దయచేసి నీ సన్నిధిలో స్థిరంగా నిలబట్టు. లోక విషయాలు జరుగుతున్న యుద్ధ ప్రపంచాన్ని తొలగించి సమాధానమైన మనసును దయచేసి ఈ కృపలో భద్రపరచు. అదేవిధంగా మా దేశంలో ఆశ్రయించి కాపాడి వారిలో ఉన్న సమస్యలు తీసేసి సహాయం చేయండి. కృప చూపించమని ఆయన. మరి ముఖ్యంగా యెరూషలేముతో సమాధానం దయచేసి ఈ కృపలో భద్రపరచు. నీ రక్షణ భాగ్యం అందించు. ఇప్పుడు నీ బిడ్డ అందించిన వాక్యం మేము మననం చేసుకుంటూ మా హృదయాలు సిద్ధపరచడానికి, స్థిరపరచడానికి సహాయం చేయండి. ఎక్కువ చిన్నప్పుడు ఎప్పుడు కుమారుడు యేసుక్రీస్తు వేడుకుంటున్నాము నాయన. ఆమేన్.
మహాపరిషత్తులను మహోన్నతులైన మా ప్రియపరలో తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ పరిశుద్ధ దినములో ప్రభువా నీ సన్నిధానంలో మమ్మల్ని అందరినీ సమకూర్చి నిన్ను స్తుతించుటకు నీ నామమును ఘనపరచుటకు నైనా నిన్ను వినపరచుటకు మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన తరుణం నిమిత్తము నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. పాపులకు అవిధేయులైనటువంటి మా కోసము నైనా శిలువలో నీ ప్రాణాన్ని బలిగా దానంగా అర్పించి ప్రతి పాపం నుంచి విమోచించి పరిశుద్ధులుగా మార్చి నీ సన్నిధిలో అయానే స్తుతించేటువంటి భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని మీరు దీవించండి నైనా. గత వారం అంతట్లో సంఘంలో జరిగిన ప్రతి కార్యక్రమం మీద మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వారంలో జరిగినటువంటి ప్రతి కార్యక్రమంలో మీరు తోడైండి నడిపించమని సన్నిధిలో అడుగుతున్నాం. సంఘాన్ని దినదినము అభివృద్ధి చేయండి ప్రభా. అనేకులనైనా నీ ఆలయాన్ని కూర్చి ప్రభా నీ సన్నిధిలో కూర్చుని నీ యొక్క ఆలయంలో ఉన్నటువంటి నీ మందిరాలలో ఉన్న మేలుల చేత తృప్తి పొంది నాయన మా తండ్రి వారి జీవితాల్లో ఆనందము సంతోషము అనుభవించినట్లుగా సహాయం దయచేయమని సన్నిధిలో అడుగుతున్నాం. దేవా మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఆయన ప్రతి సమస్యను ఆయన మీరు తీసివేయండి. ఆర్థిక ఇబ్బందులను తీసివేయండి. నెమ్మది శాంతి సమాధానం సంతోషము అయా ప్రతి కుటుంబంలో మీరు దయచేయమని సన్నిధిలో అడుగుతున్నాం. ప్రతి ఒక్కరి అవసరాలన్నీ మీరు తీర్చండి అయా. నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ అవసరతలు ఈ అక్కలతో వచ్చి ఉన్నారు మీరు ఎరిగిన దేవుడు కనుక నాయన ప్రతి అవసరతను నాయన మీరు నాయన తీర్చమని మీ సన్నిధిలో అడుగుతున్నాం. మీ సన్నిధానంలో మాలో పుట్టించమని నాయన నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నాయన అడుగుతున్నాం. సహాయం దయచేయండి. సంఘ కార్యవర్గాలను జ్ఞాపకం చేస్తూ ప్రభావం వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి ఏక మనస్సుతో ఏక ఆత్మతో నైనా మా తండ్రి ముందుకు సాగిపోయినట్లుగా సహాయం దయచేయండి. సంఘాభివృద్ధికి నైనా మరి తండ్రి తగిన కార్యక్రమాలు వారు చేయనట్టుగా వారు నైనా పురికొలిపి నీ జ్ఞానంతో నింపి నడిపించమని సన్నిధిలో అడుగుతున్నాం. సంఘంలో వృద్ధులను జ్ఞాపకం చేసుకోరండి. వారికి కావాల్సిన రక్షణ పోషణ ఆదరణను మీరు దయచేయండి. స్త్రీల సమాజాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్నటువంటి ప్రార్థన పరిచర్యను మీరు దీవించండి ఆయన ఆశీర్వదించండి. సండే స్కూల్ వీడియోలు జ్ఞాపకం చేసుకుని బోధిస్తున్న ఉపాధ్యాయులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన బిడ్డలునైనా క్రమమైనటువంటి రీతిలో ఆయన ప్రలోభ పౌరులుగా ఎదురుగా ఆయన వారికి ఆయన వాక్యములను ఆయన బోధిస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి. వారికి మంచిగా ఆయన ఈ వాక్యములు ఎదిగింపు చేయమని సన్నిధిలో అడుగుతున్నాను. అలాగే యవనస్తులు జ్ఞాపకం చేసుకున్నాం. యవన బిడ్డలునైనా మీరు ప్రేరేపించిన ఆయన వారి యొక్క స్వరములు ఎత్తినైనా నీ యొక్క సన్నిధిలో స్థుతించుండగా ఇంకా వారి స్వరాలను మెరుగుపరిచి ఈ కొరకునైనా వారి స్వరాలను వాడబడినట్టుగా సహాయం దయచేయండి. ఆయన మా తండ్రి బిడ్డలందరినీ మీరు దీవించమని మీ సన్నిధిలో అడుగుతున్నాం. దేవా మా తండ్రి అలాగే నాయన మా సంఘ కాపు నిమిత్తం మీ సన్నిధిలో అడుగుతున్నాం. ఆయనకు ఒక మంచి నాయన తండ్రి ఒక సంఘమును మీరు ఆయన ఏర్పాటు చేయమని సన్నిధిలో అడుగుతున్నాం. మా సంఘానికి కూడా నాయన ఒక మంచి కాపరిని మీరు మాకు దయచేయండి. దేవా మమ్మల్ని మంచిగా జీవింప చేయగలిగినటువంటి వ్యక్తిని ప్రభా అలాగే నైనా ఆత్మీయంగా ఇంకా నైనా మమ్మల్ని అభివృద్ధిలోకి తేగలిగినటువంటి మంచి కాపుని మీరు మాకు దయచేస్తారని నమ్ముచున్నాం. సహాయం దయచేయండి. దేవా మా తండ్రి వ్యాపారం చుట్టూ మీకు కంచివేయండి. అలా శక్తులను దూరపరచండి. సైతాల శక్తులను నాయన మీరు దూరపరచండి. నాయన ఆది నుంచి అంతం వరకు నాయన ఈ కార్యక్రమం ఎంతో నీకు మహిమకరంగా జరుగుతున్న సహాయం దయచేయండి. ఈ వాక్యమును నాయన మేము వినబోచుగా మా హృదయాలను మీరు సిద్ధం చేయండి. దేవా మా తండ్రి ఈ మాటలు వ్యర్థంగా పోకుండా ప్రతి మాట మా యొక్క హృదయాలలో ముద్రించబడి నైనా నీ వాక్యానుసారమైనటువంటి జీవితం మేము జీవించినట్లుగా సహాయం దయచేయండి. ఈ వాక్యమున అర్థంలో మా యొక్క ప్రతి నైనా నడవడికను మేము సరిచూసుకొని సరిచేసుకునేటువంటి మనస్సును మాకు అనుగ్రహించండి. ఈ వాక్యమును నీ ఉపదేశమును నైనా మేము అంగీకరించి సమ్మతించేటువంటి మనస్సును కూడా మాకు దయచేయమని సన్నిధిలో అడుగుతున్నాం. దేవా సహాయం దయచేయండి. దాసులు ఈ సన్నిధిలో ఇప్పుడు నిలువబడినైనా నీ మాటలు అందించినట్టుగా నీ యొక్క సులువు చాటును మరుగుపరిచి ప్రభా నీ ఆత్మతో అభిషేకించి దేవా మా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తితో బలపరిచి నైనా నీ మాటలను మాకు బోధించుకొని నీ సన్నిధిలో
సన్నిధిలో అడగచ్చు. ఈ యొక్క నైనా ఆరాధన అంతటిలో మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి. మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకునండి, సుఖప్రసవం వారికి అనుగ్రహించండి. సంఘంలో అవివాహితులుగా ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ప్రభావం వారికి కూడా తగిన భాగస్వామ్యులను మీరు అనుగ్రహించండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నైనా వారి యొక్క నైనా చదువుకు తగినటువంటి ఉపాధులను మీరు ఏర్పాటు చేయమని మీ సన్నిధిలో అడుగుతున్నాం. అలాగే గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నైనా మా తండ్రి వారి గర్భఫలం ఉన్న లోపములను మీరు సరి చేసినైనా గర్భఫలమును మీరు దయచేసి మీ సన్నిధిలో అడగచ్చు. నైనా ఈ కొద్ది విన్నపంలో యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. ఒకవైపు ముందుకు వచ్చినట్లయితే పాట పాడి వినిపిస్తారు. సంఘం అంతా నిలబడవలసిందిగా కోరుచు. ప్రేస్లో అందరు లేచి నిలబడినట్లయితే అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామం అనే పాట పాడుకొని దేవుణ్ణి ఆరాధించుకుందాము. ప్రేస్లో యేసు నామము జయం జయము సాధను శక్తులు జయం జయము యేసు నామము జయం జయము సాధను శక్తులు జయం జయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా
జయం జయమంటూ మన హృదయాలు అందరం మనం క్షమాత్రాలంటే అందరం పూర్తిగా మనసుతో ఆనందిస్తూ గంతులు వేసుకోవాలి. సాధారణమైన యేసు నామము